తల్లిదండ్రులుగా మనం ఏం సంపాదిస్తూ ఉన్నాం, మన బిడ్డలకి ఏమి అందిస్తున్నాం లేకపోతే ఏమి ఇస్తున్నాం అన్నది మన ప్రశ్న వేసుకోవాలి. మనం ఏం సంపాదిస్తున్నాం మన బిడ్డలకు, ఇంతే మన యొక్క ప్రశ్న. మనలో రావాల్సిన ప్రశ్న ఏంటంటే మనం ఏం సంపాదిస్తున్నాం, మన బిడ్డలకి ఏం అందిస్తున్నాం. ఇది మనం ఈ మధ్యాహ్న కాల సమయంలో ధ్యానం చేయవలసిన అంశం. సహజంగా మనం ఏ సంపాదించినా అది మన బిడ్డలకు ఎట్లా ఉండాలంటే ఆశీర్వాదకరంగా ఫలభరితంగా ఉండాలి. మనం ఆస్తులు సంపాదించినా, లేకపోతే కీర్తి ప్రతిష్టలు సంపాదించినా, లేకపోతే ఏ ఇతరత్ర సంపాదించినా, ఏది సంపాదించినా అది మన బిడ్డలకు ఆశీర్వాదకరంగా ఫలభరితంగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి. కొంతమంది జీవితాలలో మనం చూస్తే వాళ్ళు అనే మాట ఏంటంటే, ఎట్లా సంపాదిస్తాను ఏంటండి, ఎలాగోలాగా సంపాదించాను కదా, అందరికంటే బాగా సంపాదించాను కదా, అందరికంటే ఉన్నతమైన స్థితిలో ఉన్నాను కదా, అందరికంటే నేను బాగా మంచి పొజిషన్లో ఉన్నాను కదా అని చాలామంది మాట్లాడతారు. ఎలా పడితే అలా సంపాదిస్తే అది అక్రమార్జన అయితే, అది దేవునికి చిత్తానుసారమైంది కాకపోతే, అది ఆశీర్వాదకరమైన సంపాదన కాకపోతే, నువ్వు ఏది సంపాదించినా అది నీ కుటుంబంలో ఫలభరితంగా ఇంకా ఉండదు, ఆశీర్వాదకరంగా ఉండదు, శాపంగా మారిపోతుంది. గుర్తుపెట్టు. కొంతమంది చాలా ఈజీ మనీ సంపాదించడానికి ప్రయత్నం చేస్తారు, కష్టపడకుండా లేకపోతే చెమటోర్చకుండా ఈజీ మనీ సంపాదించడం కోసం ప్రయత్నం చేస్తారు. కొంతమంది అన్యాయమైన సంపాదిస్తూ ఉంటారు. నువ్వు ఏది గుర్తుపెట్టుకో, ఒకవేళ నీ తరం దాటిపోవచ్చు, నీ పరిస్థితి దాటిపోవచ్చు, నువ్వు సంపాదించిన సంపాదన నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండాలి తప్ప శాపకరంగా ఉండకూడదు. గుర్తుపెట్టుకో. ఇప్పుడు పరిస్థితులు ఎట్లా మారిపోయినంటే, ఎలా సంపాదించిన అవసరం, నేను బాగా సంపాదించానా లేదా, అందరికంటే ఉన్నతమైన స్థితిలో ఉన్నానా లేదా, అందరికంటే ఎక్కువ సంపాదించానా లేదా, అందరికంటే మంచి పేరు సంపాదించుకున్నా లేదా, అందరికంటే ఉన్నతమైన స్థితిలో ఉన్నానా లేదా, ఈ ఆలోచన కలిగి ప్రతి వ్యక్తి ఉంటున్నాడు తప్ప సంపాదించిన సంపాదన అది న్యాయమైంది కాకపోతే, అది సంపాదన ఆశీర్వాదకరమైంది కాకపోతే, నీవు సంపాదించే సంపాదన నీ కుటుంబానికి ఎలా మారిపోతుందంటే శాపంగా మారిపోతుంది. గుర్తుపెట్టుకో.